అంటే నేను పాడిన తర్వాత నాకు ఆ క్వశ్చన్ గుర్తొచ్చింది. దీనికన్నా చావే బెటర్ అని మీకు అనిపించుంటుంది ఆ పాట వినగానే. ఇలా కాకుండా ఇంకే సందర్భాల్లో అనిపించుంటుంది? మీరు పాట పాడినప్పుడు. మళ్ళీ పాడమంటారా? వద్దు ప్లీజ్. నో, నేను పాడను. నో ప్లీజ్, దాని బలవంతం చేయదు. నో, నువ్వు వాడితేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నువ్వు ఎక్కడికి పోదు, నువ్వు ఎక్కడే ఉండాలి సరోజా. ప్రదీప్ ని ఇంత దగ్గరగా చూస్తూ ఒక స్టెప్ వేయలేకపోతే అబ్బా ఎందుకు ఈ జీవితం. ప్రదీప్ కామెడీ చేసినప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. నీ జోకి నువ్వే నవ్వుకురా చూడు, నాకు ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎడారిలో మోషన్స్ పెట్టినాం. ఇక్కడ ఇక్కడ నుంచో. ఓకే, ఇప్పుడు తను చూపిస్తాడు. నడుచుకుంటారా? ఇదంతా ఎడారి. యాక్షన్. వాటరా? ఇసుకలో కలిపే భయ్యా. భయ్యా ఇంకేం లే, మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిపోయి వెళ్ళిపో. ఇంతకు ముందు మీరు డాన్స్ వేస్తే వాళ్ళది చచ్చిపోవాలనిపిస్తుంది అన్నారు కదా. వాళ్ళకి చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు నా డాన్స్ చూడకపోతే ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. నమస్తే ఎమ్మెల్యే సాబ్. సన్నీ లియోన్ తోటి ఫోటో దిగినప్పుడు సగం ఫోటో వచ్చినప్పుడు దానికంటే చావడం మీద అనిపిస్తుంది. నీదా ఆవిడదా? కానీ నువ్వు సేమ్ డ్రెస్ లో దిగాలి. ఎగ్జాక్ట్ బ్రేక్ అంటే మీరు అనుకున్న బ్రేక్. ఎస్, ఇప్పుడు ఇరిగింది అని ఎమ్మెల్యే సాంగ్ కి వచ్చి. ఎమ్మెల్యే సాంగ్ పాడిన తర్వాత పెళ్ళిందా, దానికి ముందే పెళ్ళిందా? లౌక్య అనే సినిమాలో సూడు సూడు అనే పాట పాడాను. అంతకు ముందే నాకు మ్యారేజ్ అవుతుంది. యాక్చువల్ గా అది నాకు ఫస్ట్ కెరీర్ లో నాకు మంచి బ్రేక్ వచ్చిన సాంగ్. ఒక్కసారి ఒక్క లైన్. సూడు 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 ఇటు సూడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి సూడు సాబరియా సాబరియా సూడు 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 ఇటు సూడు 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 సూడు. అసలు మీరు పాడుతుంటే అమ్మాయిలందరూ చూస్తున్నారు కానీ అబ్బాయి పాడకపోతే బాగోదా కానీ. ఓకే, మీరు ఆయన ఏమైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటారా? మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఈ పర్సన్ లేకపోతే ఎలా అని అనుకున్నారా? ఆలోచించే భయ్యా, ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. మా వైఫ్ లేకపోతే కొంచెం, ఎందుకంటే నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడన్నా బాత్రూమ్ లో కూర్చొని పాట పాడిరా? నువ్వు పొద్దున పాట పాడట్లే అంటే ఆయన ఉద్దేశం అంటే ఎలాంటి పాటలు పాడతారు అనే కదా? ఏవో స్వరాలు పాడుతుంటారు. సేమ్ అలాంటి స్వరాలు పాడతారు సార్. నవరసాలా? మనకే రాత్రి ఏ రసం తాగితే దాన్ని బట్టి భయ్యా, దాన్ని బట్టే రసం వస్తా. థ్యాంక్ యూ. మీకు ఫ్యూచర్ లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి? చింపిరి చుట్టూ తమన్నా అని బాగా ఫేమస్. చింపిరి చుట్టూ తమన్నా. అవునా? సేమ్ అలాగే ఉన్నాయి కొంచెం ఫేస్ కట్స్ అని. నిజం అనుకుంటాడు. మీకు ఫ్యూచర్ లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలని ఉంది? మెయిన్ ఒక్క అతని దగ్గర చేస్తే చాలా. ఇప్పుడు ప్రస్తుతం ఎవరి దగ్గర? సార్ మిమ్మల్ని కాదు సార్, ధనంజయ్ గారిని. నేనేమో నా గురించి చెప్పుకున్నానా? అంటే నేను అడుగుదాం అనుకుంటాను ఇదే ప్రశ్న. ఫ్యూచర్ లో అంటే డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికి పాడాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మీరు సింగర్ కదా, మీరు చాలా సాంగ్స్ పాడారు. మీ వైఫ్ గురించి ఏమైనా స్పెషల్ సాంగ్ పాడారా? మా గురించి ఒక 2 లైన్స్. మీ గురించా అలా ఆవిడ గురించా? అంటే మేడం గురించి పాడిన సాంగ్ మా గురించి పాడి చూపించు. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగజాతో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. నేను యూకేజీ చదువుతున్నా, ఇక లేచింది నగ్మ. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అడుగమ్మా, అడుగు అడుగు. చెప్పండి మీరు. అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు ఏం చేద్దాం? థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఫస్ట్ ఇక్కడ ఒక పాట పాడారు, ఏంటి పవన్ కళ్యాణ్ సాంగ్ బై బై. ఇప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కదా, బై బై. ఆ సాంగ్ తర్వాత మీరు మంచి సింగర్ అవుతారు. అవ్వకపోతే నేను అవ్వడం ఏంటి సార్, నేను ఆల్రెడీ మంచి సింగర్ ఫీల్ అవుతుంటే. సూపర్ మస్తీ షోలో ప్రదీప్ యాంకరింగ్ తెలుసు కదా మీకు. మేము పాడుతున్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా దగ్గర నుంచి ఇలా పాడండి అలా పాడండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని అంత బాగా తీసుకొస్తున్నారు కాబట్టి అంత షో హిట్ అయింది. సో మీకు ఖచ్చితంగా మంచి. ఇప్పటివరకు ఇంత ఉండేది, అది కూడా పోయింది. ఆ సాంగ్ విన్న తర్వాత లైఫ్ పార్ట్నర్ వెతుక్కుంటూ వస్తారు ప్రదీప్ కోసం. లైఫ్ బాయ్ సోప్ పట్టుకుని వస్తుంటది. చాలా మంది లైఫ్ పార్ట్నర్లు వెతుక్కుంటూ ఉన్నారు రెడీగా, కానీ వాళ్ళకి ఓకే ప్రదీప్ ఎప్పుడు చెప్తున్నావు మరి? త్వరలో కమింగ్ సూన్, నేడే విడుదల, రోజుకు 4 ఆటలు. అండ్ ధనంజయ్ వండర్ఫుల్, సూపర్. మీకు ఏ సింగర్ అంటే ఇష్టం? ఇన్స్పిరేషన్, మీరు సింగింగ్ కి రావడానికి ఇన్స్పిరేషన్ అండ్ మీకు ఉన్నదాని ఇప్పుడు ఉన్న సింగర్స్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు చిన్నప్పటి నుంచి ప్రదీప్ గారు మీకు కాదండి. నేను ఆయన గురించే చెప్తున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు అంటే ఇష్టం. సార్ చెప్పండి, ఆవిడ అడిగింది. నేను చిన్నప్పుడు ఘంటసాల గారి పాటలు ఎక్కువ వినేవాడిని అండి. ఎందుకంటే నేను మ్యూజిక్ నేర్చుకునే టైంలో ఘంటసాల గారి సాంగ్స్ కాంపిటీషన్ అని పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు పెట్టేటప్పుడు చాలా పాటలు పాడేవాడిని. శివశంకరి శివానందలహరి శివశంకరి అలాంటి పాటలు పాడేవాడిని. తర్వాత నేను చూడాలని ముందే ఒక సినిమా వచ్చింది కదా, అందులో యమహానగరి సాంగ్ అని ఉండే సాంగ్. ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఒక విధంగా సరే మామగారి సనిద పస్సా అని ఫస్ట్ లో వస్తుంటాయి. అవన్నీ కూడా నాకు ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసాను. సాంగ్ ఒకసారి పాడండి సార్, బాగుంది మీ వాయిస్. యమహానగరి కలకత్తా పురి నమహోహుగిలి హౌరావారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చీరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చీరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పురి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఘంటసాల గారి వాయిస్ అంటే చాలా ఇష్టం. అండ్ అంటే నాకు బేసిక్ గా ఆయన వాయిస్ ఒకే ఒక చోట బాగా గుర్తుండేది. చాలా అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేయాలి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. ఘంటసాల గారు అలా తెలిసి దాని తర్వాత చెప్పారు. అది అస్తమానం పాడుకునే పాట కాదు. హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, నెక్స్ట్ హీరో ఛాన్స్ వస్తే చేస్తారా? అంటే బేసిక్ గా ఇప్పుడు మరి ప్రదీప్ సెట్ అవుతుంది. మాగే మెసేజ్ యాక్టింగ్ ఇంట్రెస్టే, బట్ కొంచెం సింగింగ్ లోనే ఇంకా మంచి పేరు తెచ్చుకుందాం అని. బాగుంది, ధనంజయ్ మంచి పేరే. సింగింగ్ లో ఇంకా మంచి మంచి పాటలు పాడాలి. ఒక మంచి బాలుగారి లాగా ఒక బ్రాండ్ ఉండాలి. మీరు సేమ్ నానిలాగే ఉన్నారు. నానిలా ఉన్నానా? నాని ఉన్నారు కదా, మళ్ళీ న్యాచురల్ గా ఉన్నారు అనమాట, హెవీగా. అంటే సూట్ కేసు ఏం తెచ్చుకోలేదు కదా, లగేజ్ అనేది హెవీగా. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మీరు మీకు కలిగిన ఇంట్రెస్ట్లతోనే ఈ రోజు ఇంత మంచి సింగర్ అవ్వగలిగారు. బికాస్ అప్పటి నుంచి మ్రొక్కై వ్రొంగునది మ్రానే వ్రొంగున లాగా చిన్నప్పటి నుంచి ట్యూన్ అయ్యారు మీరు. నేను ఎప్పుడైతే ఇంత ఇంట్రెస్ట్ ఉందో, నేను విజయనగరంలో మ్యూజిక్ నేర్చుకోవడానికి త్యాగరాజ సంగీత కళాశాల అని అక్కడ జాయిన్ అయినప్పుడు మా గురువు గారు లక్ష్మీ రామదాస్ గారు నాలో ఇంట్రెస్ట్ చూసి చాలా అవర్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పి నాకు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. సో అప్పట్లో మార్నింగ్ 4 o'clock లేచి రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో ఆ ప్రాక్టీస్ నాకు డెఫినెట్లీ ఆ హార్డ్ వర్క్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. థ్యాంక్ యూ.
అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ధనుంజయ్ నాకు మెయిన్ అంత క్లోజ్ కాల్ లో ఇంత సరదాగా మేము ఇద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే చాలా షోస్ చేశాము. అంటే నేను హోస్టింగ్ చేశాను, ఆయన సింగింగ్ చేశాను, ఇద్దరం కలిసి పాడలేదు. సో ఇలా షోస్ లో కలవడం, రియాలిటీ షోస్ లో కలవడం అండ్ బయట ఏదైనా షోలో కలవడం, ఇలా వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్ నాకు తెలిసిన వాళ్ళలో. సో స్వీట్. థ్యాంక్ యూ.